అమరావతి రాజధానికైతే భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడానికి సింగపూర్ దేశంలోని కొన్ని సంస్థలు సిద్దమవుతున్నాయని చెప్తే ఒక అప్డేట్ వచ్చిందండి. మనం ఇప్పుడు ఆ అప్డేట్ మీద పూర్తి సమాచారం తెలుసుకుందాం. దానికి ఏపీలో అయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు తేవడానికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో పాటుగా నారా లోకేష్ కూడా చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదండి. ఏ చిన్న అవకాశం వచ్చినా చేజారిపోకుండా వినియోగించుకుంటా ఉన్నారు. గడిచిన 5 దశాబ్దాలుగా తెలుగువారు ఉన్నత చదువులు చదువుకొని అనేక దేశాల్లో సెటిల్ అయిపోయి చాలా కంపెనీలు అయితే సీఈఓ స్థాయికి కూడా ఎదగడం జరిగింది. వారందరి పరిచయాలని ఇప్పుడు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు వారిని కలవడం ద్వారా సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. తమిళనాడుకు చెందినటువంటి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దగ్గరికి వెళ్లినా, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల దగ్గరికి వెళ్లినా, ఇలా చాలా సంస్థలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన వాళ్ళు చాలా సంస్థల్లో కీలక పదవుల్లో ఉండడం మనకు తెలిసిన విషయమే. వారందరి పరిచయాలని ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రాబోయే 6 నెలల కాలంలో 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తేవడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు లక్ష్యంగా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే మన ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు 5 రోజుల పాటు సింగపూర్ పర్యటన చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబుతో పాటు మరో మినిస్టర్ నారాయణ గారు కూడా ఇంకా కొంతమంది కీలక అధికారులతో కలిసి సింగపూర్ వెళ్లడం జరిగింది. నిన్నటి రోజున సింగపూర్ లో చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి స్వాగతం లభించిందో అందరూ చూసిందే. ఆ స్వాగత కార్యక్రమం అయిపోగానే ప్రతి రోజు 5 సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, కేవలం పెట్టుబడిదారులే లక్ష్యంగా. ఈ 5 రోజుల్లో దాదాపు 2500 మంది పెట్టుబడిదారులతో సమావేశం కావాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలరు అనే విషయాలు వీటన్నిటినీ సింగపూర్ లోని పెట్టుబడిదారులకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఒక ఎలక్ట్రానిక్ రంగం అయితేనేమి, డిఫెన్స్ రంగం అయితేనేమి, ముఖ్యంగా ఏరోస్పేస్ రంగం అయితేనేమి, గ్రీన్ ఎనర్జీలో గాని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి మహారాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మహారాష్ట్రంలో అవకాశం ఉందని చెప్పబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ హైడ్రోజన్ తయారీకి రాజధానిగా మారబోతా ఉంది. దానికోసమే హైడ్రోజన్ వ్యాలీ అనేది కూడా ఒకటి ఉంటుంది అమరావతిలో అని చెప్పడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలంటే పెద్ద ఎత్తున సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, రివర్సిబుల్ పంపింగ్ వ్యవస్థ ద్వారా వచ్చే ఎనర్జీలు ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీలన్నీ చాలా కీలకం కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలంటే గ్రీన్ ఎనర్జీ కావాలి. కాబట్టి వచ్చే 15 సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 మెగావాట్లకు పైబడి గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసి దాని ద్వారా హైడ్రోజన్ అయితే తయారు చేయడం కోసం అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని, దానికి సంబంధించినటువంటి పాలసీని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్దం చేసిందని చెప్తా ఉన్నారు. రాబోయే 2-3 నెలల్లోనే సింగపూర్ నుంచి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వాళ్ళు కూడా ఇప్పటికే చాలా మంది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆసక్తి కూడా చూపించడం జరిగింది ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా. తర్వాత సింగపూర్ నుంచి పెద్ద ఎత్తున ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ప్రతి వారం అమరావతికి వచ్చి పరిశీలన చేసే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే 3 ప్రధానమైనటువంటి కంపెనీలు ఇన్వెస్ట్ పెట్టడం కోసం సిద్ధం అని చెప్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇవ్వడం కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. ఇకపోతే రోల్స్ రాయల్ కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ కు రాబోతా ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఆ కంపెనీలో పనిచేసేటటువంటి ఒక అధికారి కీలకంగా ఈ ప్రకటన చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రోల్స్ రాయల్స్ అనేది తయారీ కర్మాగారం పెట్టకపోవచ్చు కానీ సేల్స్ కి, సర్వీస్ కి సంబంధించినటువంటి అనే సంస్థ కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేయబోతుందని కొంచెం సమాచారం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో సింగపూర్ అమరావతి రాజధాని పనుల్లో మరలా కాలు పెడుతుందా లేదా అన్న విషయం రాబోయే 2-3 రోజుల్లో ఒక పూర్తి క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.